హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చే, మెచ్చే ఎన్నో పుస్తకాలు అలాగే స్టోరీస్‌ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుగైతే ఈ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైకు, కమెంటు కొట్టండి. చెప్పడం మర్చిపోయాను. మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అదే విధంగా కమెంట్ సెక్షన్‌లో ఈ ఛానల్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లి నన్ను మీరు ఫాలో అవ్వండి. చివరిగా ఇంకొక మాట. ఈ పుస్తకాన్ని గాని మీరు కొనుక్కొని చదువుకుని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రొడక్ట్ యొక్క లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి కొనుక్కోండి. ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని ప్రారంభించేద్దామా? లెట్స్ గో! నా ఇష్టం బై రామ్ గోపాల్ వర్మ. అతనిష్టం మనకిష్టం. నేనొక దుర్గం నాదొక స్వర్గం అనితర సాధ్యం నా మార్గం అన్నారు శ్రీశ్రీ. రాము అని పిలువబడే రామ్ గోపాల్ వర్మ నాకెప్పుడూ ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యమే నన్ను అతన్ని కలుసుకునేలా చేసింది. కలిసిన తర్వాత నా ఆశ్చర్యం ఇంకొంచెం పెరిగింది. రామ్ గోపాల్ వర్మ సినిమాలన్నీ నేను చూడలేదు. కొన్ని చూశాను, మరికొన్ని విన్నాను. కోపం, ప్రేమ, ఇష్టం, ఆనందం, విషాదం లాంటి మానవ స్థాయి భావాల్ని, అంటే బేసిక్ ఎమోషన్స్ని అత్యంత సహజంగా చిత్రీకరించడంలో అతనికి అతనే సాటి. అతను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. పరాజయం, విజయాలకు అతీతంగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడాన్ని కొందరు మాత్రమే చేయగలరు. ఆ కొందరిలో ఒకడు రామ్ గోపాల్ వర్మ. అనితరమైన అతని పరిశీలన శక్తి అతని ఆయుధం. కళా పిపాస అతన్ని దర్శకునిగా మార్చి ఉండవచ్చు. అతను ఒకవేళ సుప్రసిద్ధ దర్శకుడు కాకపోయినా ఈ సమాజంలో ఏదో ఒక రంగంలో ఓ స్పష్టమైన ముద్రను మిగిల్చేవాడనేది నా అభిప్రాయం. అతను రాసింది చదివిన తరువాత, అతనితో మాట్లాడిన తరువాత నాకేమనిపించిందంటే, తాను ఏ తాత్విక భూమిక నుంచి ఆలోచిస్తున్నానో, తన జీవన తాత్వికత ఏమిటో యథార్థంగా అలాగే మనకు కనబడాలని, తనని అత్యంత నగ్నంగా, అంటే హిపోక్రసీతో తొడుక్కునే ముసుగులన్నింటినీ తీసేసి మన ముందుంచాలని అతని ఆలోచన కావచ్చని అనిపించింది. సినిమా మాధ్యమం ద్వారా తాను కమ్యూనికేట్ చేయలేకపోయిన అంశాల్ని ఈ రాతల ద్వారా మన ముందుకు తేవాలనే ప్రయత్నం కనపడింది. రాముని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఎంత ముఖ్యమో ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ కూడా అంతే ముఖ్యమని. అప్పుడే మనిషి నిరంతరం బాల్యంలో జీవించగలుగుతాడు. లేకపోతే జ్ఞానభారాన్ని మోస్తూ మరణిస్తాడు. సమాజంలో అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్న అనేక మందికి ఈ పుస్తకంలో బోల్డని సమాధానాలు దొరుకుతాయి. మన గురించి పట్టించుకుంటూ కూర్చోడానికి జనానికి అంత తీరిక లేదు. మనం వాళ్ళ మీద ఏమాత్రం ప్రభావం చూపిస్తామో ఆ మేరకు మాత్రమే వాళ్ళు మనల్ని పట్టించుకుంటారు. ఈ పుస్తకంలో అతని రాతలు చూస్తుంటే నాకు పైన చెప్పిన శ్రీశ్రీ గారి మాటలు గుర్తొచ్చాయి. అందుకే అనితర సాధ్యం నా మార్గం అన్న శ్రీశ్రీ మాటలు ఓ మనిషిగా రామ్ గోపాల్ వర్మకు కూడా వర్తిస్తాయి. తనని నిజాయితీ ప్రజెంట్ చేసుకోవడం అతనికిష్టం. అందుకే అతనిష్టం మనకిష్టం. రామూయిజం. మనుషులమైన మనందరికీ మన శరీరాలు, వాటి విధులు చిన్న చిన్న తేడాలతో ఒకేలా ఉంటాయి. కానీ మారేవి చాలా విపరీతంగా, విభిన్నంగా ఉండేవి మన ఆలోచన సరళులు మాత్రమే. మనిషి అనేవాడు ఒకలా ఆలోచిస్తే గాంధీ అవుతాడు, ఇంకోలా ఆలోచిస్తే హిట్లర్ అవుతాడు. ఆలోచనలకి, భావాలకి ఒక రూపం అనేది ఉండదు. నిద్రాహారాలు కావాల్సింది కేవలం మన శరీరానికి కానీ, మన ఆలోచనలకి, మన భావాలకి కాదు. అలాంటప్పుడు అవి నివాసం ఉండటానికి మన తలలు లేదా మన మెదడులు వాటికి ఎందుకు అవసరం అనేది నాకు ఇప్పటికీ కొరుకుడు పడని ప్రశ్న. నేను పుట్టినప్పుడు ఒక బ్లాంక్ మైండ్‌తో పుట్టాను. ఆ తర్వాత నేను పెరిగిన వాతావరణం, నేను కలిసిన మనుషులు, నేను చదివిన పుస్తకాలు, నాకెదురైన అనుభవాలు వగైరాలన్నింటి మూలాన నా తలలో రాము అనే ఒక ఆలోచనల సమూహం ఏర్పడింది. అలాగే ఒక సుబ్బారావు, ఒక జీవన్, ఒక రవీంద్ర, ఒక జాకబ్, ఒక మహమ్మద్ లాంటి కోట్ల కోట్ల సమూహాలు కోట్ల కోట్ల మెదడుల్లో ఏర్పడతాయి. నేను తెలుసుకున్న, అనుభవించిన పరిస్థితుల నుంచి, నేను నిర్ణయించుకున్న జీవన విధానం నుంచి నేను నమ్మే నా ఇజం పుట్టుకొచ్చింది. కనుక నేను ఇక్కడ రాసిన శీర్షికల్లో కానీ, నాకు రకరకాల సమూహాల నుంచి వచ్చిన కమెంట్లకి నా రియాక్షన్స్ కానీ, నన్ను వేసిన ప్రశ్నలకి నేనిచ్చిన జవాబులు కానీ,
నాకుగా నేను తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకున్న నా వ్యక్తిగత ఆలోచనల నుంచి వచ్చినవి కాబట్టి, ఈ నా ఆలోచన భావాలని నా వ్యక్తిగత యజంగా భావించి, నా ఆలోచనలకి రాముయిజం అని పేరు పెట్టాను. బై రామ్ గోపాల్ వర్మ. వెనుక మాట. ముందు మాట కన్నా వెనుక మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే ఒక పని అయిపోయిన తర్వాత దాని ఫలితాన్ని విశ్లేషించడం వల్లే మనకి దాని పట్ల అవగాహన పెరుగుతుంది. అప్పుడు మనకి దాని నుంచి వచ్చిన అనుభవాన్ని స్టడీ చేసి వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడాన్ని వెనుక మాట అంటే బావుంటుందనిపించి ఇక్కడ హెడ్డింగ్ వెనుక మాట అని పెట్టాను. ఒక మనిషి జీవితాన్ని కానీ, తన జీవిత కాలంలోని ఆలోచనలను కానీ చదివితే తన జీవితం కూడా మనం జీవించిన వారివవుతాం. నన్ను బాగా ప్రభావితం చేసిన చాలామంది తత్వవేత్తల రచనలు, ఫిక్షన్ రచనలు, చివరికి కామిక్ పుస్తకాలు కూడా నాకు జీవితాన్ని అర్థం చేసుకోవడంలో చాలా సహకరించాయి. అన్ని పుస్తకాలు నేను చదివినప్పుడు నా పుస్తకం కూడా కొందరితోనైనా చదివిద్దామనే అభిప్రాయంతో ఈ పుస్తకం రాయడానికి పూనుకున్నాను. నాకు నా కుటుంబంలో నా వారసుల కన్నా నా ఆలోచనలే అక్కడక్కడో ఎక్కడెక్కడో మిగిలుండాలన్న ఒక కోరిక ఉండబట్టి కూడా ఈ పుస్తకం రాశాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దేవుణ్ణి నమ్మలేదు, పెద్దలను గౌరవించలేదు, స్నేహానికి విలువనివ్వలేదు, చదువు మీద ధ్యాస పెట్టలేదు. కానీ సినీ కళని చాలా గాఢంగా నమ్మాను, గౌరవించాను, విలువిచ్చాను, ప్రేమించాను. ఈ పుస్తకంలో సినిమాల మీద నాకున్న ఆలోచనలతో పాటు జీవితం పట్ల నా ఊహల గురించి కూడా చాలా రాతలు ఉంటాయి. నేను ఇక్కడ రాసినవి రచనలు కాదు, రాతలు. నాకు అప్పటికి తోచింది, నేను ఊహించింది, నాకు అనిపించిందే రాశాను. మీకు నా ఇక్కడి రాతలు కొన్ని నవ్వు తెప్పించవచ్చు, కొన్ని కోపం తెప్పించవచ్చు, కొన్ని ఇరిటేట్ చేయొచ్చు, కొన్ని కాంట్రవర్సీగా కూడా ఉండొచ్చు. అది ఎందుకంటే జీవితంలో మనకందరికీ వేరే వాళ్ళందరికీ మన మీద కూడా నేను పైన చెప్పిన భావాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కలిగి ఉంటాయి. ఇది వాళ్ళ యుక్తాయుక్త విచక్షణ, పరిసరాల రీత్యా అలవడిన జ్ఞానం, మానసిక స్థితితో పాటు జీవితంలోని భిన్న అనుభవాల ద్వారా ఏర్పడిన పర్సనల్ ఎమోషన్స్పై ఆధారపడి ఉంటుంది. నాకు నిలకడ ఉండదు. నేను అన్నమాట మీద నిలబడను. మాటికి మనసు మార్చుకుంటాను. చాలా స్వార్థపరుణ్ణి, విపరీతమైన తలపొగరున్నవాడిని. ఇక్కడే నా రాతలన్నీ నేను పైన చెప్పిన బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చినవి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ పుస్తకం చదివితే అది ఇంకా మీ ఇష్టం. నా ఇష్టంతో నేను మాట్లాడేదానికి అర్థం, మీ ఇష్టంతో మీరేం అర్థం చేసుకుంటే అదే. రామ్ గోపాల్ వర్మ. నేను ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేస్తాయి. అవి కార్ల్ మార్క్స్ చెప్పినట్టు అయాన్ ర్యాండ్, ఫ్రెడరిక్ నీషే, ఆర్థర్ షాపెన్ హోపర్, నా విజయవాడ ఫ్రెండ్ సత్యేంద్ర, జేమ్స్ హార్డ్లీ చేజ్, ఫ్రెడరిక్ ఫోర్షెత్, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, మ్యాడ్ మ్యాగజైన్లు, సెక్స్ పుస్తకాలు, చందమామ, బాలమిత్ర కథలు, స్టీఫెన్ స్పీల్బర్గ్, కె బాలచందర్ లాంటి నా జీవితంలో ఎదురైన ప్రతి వ్యక్తి అనుభవాల నుంచి నాకు నచ్చి నేను తీసుకుని నావి చేసుకున్నవి నాలో ఒక భాగం అయితే ఇంకో భాగం నేను మంచి స్టూడెంట్ కాకపోవటం, నా ఇష్టం వచ్చినట్టు చేయటానికి అనుమతించిన నాన్న ఉండటం, 5 ఏళ్ళు విజయవాడ వీధుల్లో వీరంగం చేయటం, నన్ను ఒక సినిమా ఉన్మాది చేసిన ప్రసాద్ మావయ్య, సినిమాల గురించి విశ్లేషణ అలవాటు చేసిన మురళీ మావయ్య లాంటి వాళ్ళు నా జీవితంలో తారసపడటం మూలాన కూడా నేనయ్యాను. నేను నాలాగా మిగిలాను. నా ఇష్టం వచ్చినట్టు బ్రతికాను, బ్రతుకుతున్నాను, బ్రతకబోతున్నాను. బై రామ్ గోపాల్ వర్మ. శివ ప్రయాణం. చిత్ర పరిశ్రమలో ప్రవేశానికి నాకొక బలమైన స్థానం కల్పించడానికి నిర్మాతలు, ప్రేక్షకులు నా రకరకాల ఎక్స్పెరిమెంటల్ చిత్రాలను చూడటానికి శివ నాకు చాలా తోడ్పడింది. శివ విడుదలైన కొన్ని రోజులకు ఇండస్ట్రీలోని ఒక వ్యక్తి నా గురించి, ఇప్పుడు వీడు శివ సినిమా అడ్డం పెట్టుకుని 10 ఏళ్ల పాటు చెత్త సినిమాలు తీసిన కేవలం ఆ సినిమా బ్రిలియన్స్ మీద గౌరవంతో వీడిని ప్రేక్షకులు భరిస్తారు అన్నాడు. అసలు శివ తెర మీదకి రావడానికి నేనేం చేశానో చెప్తాను. నన్ను రక్షించిన ఆ కిలోమీటర్ నడక. మా నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తుండటంతో అక్కడ పెద్దవాళ్ళతో ఆయనకు పరిచయాలు ఉండేవి. ఓ రోజు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను ఒక ఫిలిం డైరెక్టర్ కావాలనుకుంటున్నానని చెప్పాను. ఆయన నాకు పిచ్చి పట్టినట్టు చూశారు. అలా అనుకోవడంలో అర్థం ఉంది, అలా చూడటంలో అర్థం ఉంది. విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు గ్యాంగ్ ఫైట్స్లో పాల్గొంటూ చదువు మీద శ్రద్ధ లేకుండా పనికిరాని వాడిగా పెద్ద గుర్తింపే తెచ్చుకున్నాను.
ఇక ఇన్‌స్టిట్యూట్‌లో కానీ, ఎవరి దగ్గర అసిస్టెంట్‌గా పని చేయకుండా ఒక సినిమా డైరెక్ట్ చేయొచ్చును అనే అవగాహన ఆ టైంలో ఎవరూ ఊహించనిది. అందుకే నాకు మతి భ్రమించిందని భావించి, అలాంటి పగటి కలలు కనొద్దని నాన్నగారు చెప్పారు. డిసప్పాయింట్‌మెంట్‌తో తాతగారి సహాయంతో హైదరాబాద్‌లోని హోటల్ కృష్ణ ఒబెరాయ్, ఇప్పుడు తాజ్ కృష్ణ కన్‌స్ట్రక్షన్ సైట్ ఇంజినీరింగ్‌గా జాయిన్ అయ్యాను. అక్కడ పనిచేస్తూనే డైరెక్టర్‌గా అవకాశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. రామోజీరావు గారి అప్పటికి ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి 'ప్రతిఘటన', 'శ్రీవారికి ప్రేమలేఖ' వంటి విభిన్నమైన చిత్రాలను రూపొందించారు. రామోజీరావు గారి దృష్టిలో పడటానికి ఆయన సారథ్యంలో నడుస్తున్న ఇంగ్లీష్ పత్రిక 'న్యూస్ టైమ్స్'లో 'ది ఐడియా దట్ కిల్డ్ 30 మిలియన్ పీపుల్' అనే ఆర్టికల్ రాశాను. ఆ టైటిల్ సబ్ ఎడిటర్ దృష్టిని ఆకర్షించడంతో అది వెంటనే ప్రచురితమైంది. జర్మన్ నియంత హిట్లర్ ఆలోచనల మీద తత్వవేత్త నీషే గురించి అందులో చర్చించాను. చాలామంది దానికి ఇంప్రెస్ అవ్వడంతో దాని రచయితగా నాకు రామోజీరావు గారిని కలిసే అవకాశం దొరికింది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదనే కారణంతో నాకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడానికి ఆయన తిరస్కరించాడు. దర్శకుడికి అనుభవం అవసరం లేదు. తాను చెప్పాలనుకున్న విషయంలో స్పష్టత, దాన్ని తెరకెక్కించగల నైపుణ్యం ఉంటే సరిపోతాయని వాదించాను. నా లాజిక్‌తో ఆయన ఏకీభవించలేదు. రామోజీరావు గారికి అర్థం అవ్వకపోతే ఇంకెవరికి అర్థమవుతుందని నా ప్రయత్నాలు వదిలేశాను. అదే సమయంలో నైజీరియాలో ఇంజినీరింగ్‌గా ఉద్యోగ అవకాశం వచ్చింది. కృష్ణ ఒబెరాయ్ కన్‌స్ట్రక్షన్‌లో ఇంజినీరింగ్‌గా నెలకు రూ. 800 సంపాదిస్తున్నాను. నైజీరియాలకు వెళ్తే నెలకు 4000 సంపాదించే అవకాశం. అప్పుడది నా కుటుంబానికి ఎంతో అవసరం కూడా. ఇక దర్శకుడు కావాలనే ఆలోచన వదిలేసి నైజీరియా వెళ్ళడానికి ఏర్పాట్లు మొదలుపెట్టాను. ప్రయాణానికి అవసరమైన డాక్యుమెంట్‌లో భాగంగా నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం వచ్చింది. అందుకోసం నా ఫ్రెండ్ నాయుడు నన్ను ఆర్‌టీఓకు తీసుకువెళ్తూ దారిలో లాల్ బహదూర్ స్టేడియం దగ్గర ప్రియదర్శిని అనే ఒక వీడియో లైబ్రరీ దగ్గర ఆపాడు. వీడియో లైబ్రరీల కల్చర్ కొత్తగా వస్తున్న ఆ రోజుల్లో నేను మొదటగా చూసిన వీడియో షాప్ అదే. నాయుడు దాని ఓనర్ అయిన తన ఫ్రెండ్‌తో మాట్లాడుతుండగా నేను షాప్‌లో క్యాసెట్లు పరిశీలించాను. అలా వాటిని చూస్తున్నప్పుడే నాకు వీడియో లైబ్రరీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఫ్లాష్‌లా మెరిసింది. మిగతా వీడియో షాప్ ఓనర్ల కన్నా సినిమాల గురించి నాకే ఎక్కువ తెలుసని నాకు గట్టి నమ్మకం. సాయంత్రం అయ్యేటప్పటికి నా కోరిక బలపడింది. మా నాన్న వెస్పా స్కూటర్ తీసుకుని సిటీలోని 6, 7 వీడియోలు షాపులు తిరిగొచ్చాను. రాత్రి అయ్యేసరికి నైజీరియా వెళ్ళాలన్న ఆలోచనలు పూర్తిగా మనసులోంచి తుడిచేశాను. మా నాన్న, తాతయ్య, ఇంట్లో వాళ్ళందరూ నాకు పిచ్చి పట్టిందనే నిర్ణయానికి వచ్చేశారు. నేనవేవీ పట్టించుకోకుండా నా ఆలోచనలు ఎలా అమలుపరచాలా అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పటికి వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి నా దగ్గర లేదు. తెలిసిన వాళ్ళకో 10, 12 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి 1000 నుంచి 3000 వరకు తీసుకుని చివరకు 20,000 పోగేశాను. కొన్ని క్యాసెట్లు కొనటానికి ఆ డబ్బు సరిపోతుంది. మరి షాపు పరిస్థితి? మా నాన్నగారు రిటైర్మెంట్ దగ్గరలో ఉండటంతో కుటుంబాన్ని ఎలా నడపాలన్న సందిగ్ధంలో పడిపోయారు. రిటైర్మెంట్ తర్వాత ఆధారం కోసం ఒక జ్యూస్ షాప్ పెట్టాలని నాన్న ఆలోచిస్తున్నప్పుడు మా అంకుల్ ఒకాయన అమీర్పేటలో తనకున్న షాపును మా నాన్నగారికి ఎలాంటి డిపాజిట్ లేకుండా ఇచ్చారు. నాన్న దగ్గరికి వెళ్ళి నా వీడియో లైబ్రరీకి ఆ షాప్ ఇవ్వమని అడిగాను. ఎలాంటి స్పందన లేదు. ఆయన మౌనంగా ఉండటం చూసి ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలేమో అనుకుని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మరుసటి రోజు రాత్రి మా ఇంకో అంకుల్ నన్ను అమీర్పేటలో ఒక బార్‌కి తీసుకెళ్లారు. డ్రింక్ చేస్తూ మధ్యలో నేను షాప్ ఇమ్మని అడిగినందుకు మా నాన్నగారు ఎంత బాధపడ్డారో చెప్పారు. ఆఖరి దశలో తన కోసం ఉంచుకున్నది కూడా బలవంతంగా తన నుంచి అడగటం ఆయన్నెంత కుంగదీసిందో వివరించాడు. దాంతో నేను తీవ్ర ఉక్రోషం, నిరాశ నిస్పృహలకు లోనై వీడియో లైబ్రరీ ఆలోచనని అక్కడికక్కడే విరమించుకున్నాను. పెట్టుబడి కోసం సేకరించిన డబ్బులు ఎవరి వారికిచ్చేసి నైజీరియా వెళ్ళాలనే నిర్ణయానికొచ్చేశాను. బార్ నుంచి మా ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడి నుంచి ఇంటికి నడుస్తూ వెళ్ళగానే నాన్నతో నాకు షాపు అవసరం లేదని చెప్పాలనుకున్నాను. అడుగులు వేస్తూ ఆలోచిస్తుంటే నా భావోద్వేగాలు క్రమంగా అడుగంటి మెల్లిగా లాజిక్ పనిచేయడం మొదలుపెట్టింది. నాన్న డిస్టర్బ్ అయ్యారన్న కారణంతో నేను షాప్‌ని వెనక్కి ఇచ్చేస్తే అది ఆర్థికంగా గానీ, ఇంకో రకంగానైనా మా కుటుంబ జీవితంలో మెరుగైన మార్పు తీసుకొస్తుందా? వీడియో లైబ్రరీ సక్సెస్ మీద నాకు అంత నమ్మకం ఉన్నప్పుడు నాన్నని ఇప్పుడు సంతోషపెట్టి తర్వాత బాధపెట్టాలా? లేకపోతే ఇప్పుడు బాధపెట్టి తర్వాత సంతోషపెట్టాలా? అనే పాయింట్ మీద బాగా ఆలోచించాను. ఆ కిలోమీటర్ నడక అయ్యేటప్పటికి నా భావోద్వేగాల మీద నా లాజిక్ గెలిచింది.
నాన్నగారిని ఏమాత్రం పట్టించుకోకుండా వీడియో లైబ్రరీ పెట్టడానికి ఏర్పాటు చేసుకోవడానికి మునిగిపోయాను. కానీ ఒకవేళ ఆ బార్ మా ఇంటి పక్కనే ఉండుంటే ఉక్రోషంతో నాన్నగారిని నేను వీడియో లైబ్రరీ పెట్టడం లేదని వెంటనే చెప్పేసి ఉండేవాడిని. కిలోమీటర్ దూరం ఉండటంతో నాకు దొరికిన టైం మూలన ఎమోషన్స్కి లోనవ్వకుండా ఆలోచించడానికి ఒక అవకాశం దొరికి నేను, నా కుటుంబం, నా దర్శకత్వ కెరీర్ ఆ కిలోమీటర్ నడక మూలన రక్షించబడ్డాయి. తప్పే ఒప్పు. 'సర్కార్ రాజు'లో సిల్వర్ మనీ కోట శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అంటాడు, జిస్కే పాస్ పవర్ హై ఉస్కా రాంగ్ బి రైట్ హో జాతా హై. ఎవడి దగ్గర బలం ఉంటుందో వాడి రాంగ్ కూడా రైటే. కేవలం అధికారం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుందని నేను నమ్మను. జీవితం పట్ల మన దృక్పథం కూడా ఇందులో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అమీర్పేటలో మూవీ హౌస్ పేరిట వీడియో లైబ్రరీ తెరవాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి నా దగ్గర ఉన్న క్యాపిటల్ 20,000 రూపాయలు. దీనితో వీడియో ఫిలిమ్స్ కొనాలని నా ఆలోచన. నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఒకరిని వీడియో క్యాసెట్లు అమ్మే బిజినెస్ ఉంది. నేను ఆయన నమ్మాను. కానీ ఆయన నాకు చెడిపోయిన టేపులు అండగట్టాడు. కొన్ని ప్లే కావు, ఇంకొన్ని వీసీఆర్లో స్ట్రక్ అయిపోయేవి. ఆయనతో డీల్ చేసుకోవడం వల్ల నాకు 10,000 రూపాయలు నష్టం వచ్చింది. అంటే నా క్యాపిటల్ సగానికి సగం తగ్గిపోయింది. ఇక చేసేది లేక కేవలం 100 టేపులతోనే నా షాపు ప్రారంభించాల్సి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు అమీర్పేట లాంటి ఏరియాలో వీడియో లైబ్రరీ అనేది బిజినెస్ పరంగా వర్కౌట్ కాదని కొందరు చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకని అడిగితే ఆ ఏరియాలో ఎక్కువ మంది ఉండేది దిగువ మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళ దగ్గర వీసీఆర్లు ఉండవు. పైగా ఆల్రెడీ పంజాగుట్ట సర్కిల్ దగ్గర ఫ్యాంటసీ అనే మరో వీడియో షాప్ ఉంది. దానితో పోటీ పడటం మరీ కష్టం. ఎందుకంటే బంజారా హిల్స్లోని ధనవంతులు అందరూ అక్కడికే వెళ్తారు అని హితబోధ చేశారు. నేను ఎవరి మాట వినకుండా షాప్ పెట్టా. నెల రోజులు తిరిగేసరికల్లా నా షాప్ పుంజుకొని ఫ్యాంటసీ వీడియో లైబ్రరీ మూతపడింది. ఇప్పుడు నన్ను షాపు అక్కడ పెట్టడం మంచిది కాదన్న అదే సిద్ధాంతకర్తలు ఈ రోజుల్లో వీసీఆర్ కొనటం అందరికీ మామూలు అయిపోయింది అంటారు. ఫ్యాంటసీ దగ్గర కంటే మూవీ హౌస్ పార్కింగ్ ప్లేస్ ఎక్కువ అన్నారు. ఒక వాస్తవం ఉనికిలోకి వచ్చాక మనం ఎన్ని సిద్ధాంతాలైనా రూపొందించుకోవచ్చు. ఒకవేళ షాపు నిజంగా సక్సెస్ కాకపోతే వాళ్ళు ఏమని ఉండేవారు? నేను నీకు ముందే చెప్పాను కదా అనేవారు. వర్కౌట్ అయ్యింది కనుక వాళ్ళు చెప్పింది కన్వీనియంట్గా మర్చిపోయి మరో సిద్ధాంతం ప్రతిపాదించారు. ఇలాంటి నిపుణులు మొదటి నుంచి నాకు సినిమాల విషయంలో కూడా చాలా సలహాలు ఇస్తూనే ఉన్నారు. అది చెయ్యు, ఇది చెయ్యకూడదు అంటూ. వీళ్ళలాంటి వాళ్ళు రంగీలా ఫ్లాప్ అవుతుందన్నారు. నువ్వు లవ్ స్టోరీస్ తీస్తే చూడరు, ఊర్మిళ నెగిటివ్ అవుతుందని అన్నారు. తర్వాత వీళ్ళే ధౌడ్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. ఎందుకు? ఖల్నాయక్ తర్వాత సంజయ్ దత్, రంగీల తర్వాత ఊర్మిళ, రెహమాన్తో చేస్తున్న సినిమా కాబట్టి అలాగే సత్య ప్రాజెక్ట్ను అటక మీద పెట్టేయమన్నారు. కారణం, మురికి లొకేషన్స్లో ఆ చెమట ముఖాలను ఎవరు చూడాలనుకుంటారు? అయితే వీళ్ళే ఆగ్ తెలుగులో అగ్గితో పాటు నా ఇంకొన్ని ఫెయిల్ అయిన సినిమాలను కూడా చేయొద్దన్నారు. కానీ వీళ్ళకు ఆగ్ గురించి చెప్పిన సంగతి గుర్తుంటుంది, కానీ దౌడ్ సత్య గురించి చెప్పిన విషయాలు మర్చిపోతారు. అలాగని నా నమ్మకాలన్నీ నిజమయ్యాయని కాదు. నేను నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న నమ్మి నష్టపోయినట్టే నాకు తెలిసిన వీసీఆర్లో ఉన్న నా స్నేహితులు ఇంకో 20 మంది మీద నమ్మకంతో నన్ను నా బిజినెస్ మొదలుపెట్టాను. నేను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ నాకే బిజినెస్ ఇస్తారని అనుకున్నాను. అంటే రోజుకు 20 క్యాసెట్లు వెళ్ళడం గ్యారంటీ అని నా నమ్మకం. 20 క్యాసెట్లు అటుంచి రోజుకు 100 క్యాసెట్ల రేంజ్కి బిజినెస్ పెరిగింది. కానీ ఆ 20 మందిలో ఎవరు ఎప్పుడు నా షాప్కి రాలేదు. వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను వాళ్లకు క్లోజ్ కనుక. ఖచ్చితంగా ఆ 20 మంది వస్తారన్న నా నమ్మకం ఫ్లాప్ అయ్యింది. నేను ఊహించని ఆ 100 మంది మూలన నా షాప్ హిట్ అయ్యింది. జీవితం అంటే అంతే మరి. నా లైబ్రరీకి వచ్చే వాళ్ళ అభిరుచిని బట్టి క్యాసెట్లలోని సినిమా కథలు చెబుతుండేవాడిని. కొంతమంది నేను కథ చెప్పకపోతే సినిమా కన్నా నేను చెప్పిందే బాగుందనే వాళ్ళు. మొత్తానికి ఓ 8 నెలల పాటు కౌంటర్ మీద విజయవంతంగా బిజినెస్ చేశాను. ఇక్కడే నా షాప్ మీద ఒక పోలీస్ రైడ్ వల్ల మొదటిసారి పోలీసులతో నాకు పరిచయం ఏర్పడింది. అమితాబ్ సినిమా ఆఖరి రాస్తా పైరసీ క్యాసెట్లు చేసినందుకు గాను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లాకప్లో గడపాల్సి వచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం పోలీసులతో స్నేహం చేశాను. వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ అర్థం చేసుకున్న దాన్ని తర్వాత నా సినిమాల్లోని పోలీసుల క్యారెక్టర్లకు అప్లై చేశాను. ఏదేమైనా వీడియో లైబ్రరీ పెద్ద సక్సెస్ కావడంతో నెలకు 20,000కు పైగా సంపాదించడం మొదలుపెట్టాను. ఇంజనీర్గా 800 నా నెల జీతం కంటే మా నాన్నగారు నెలకు సంపాదించే 1,500 కంటే అది చాలా రెట్లు ఎక్కువ.
మా నాన్నగారు ఎప్పుడు నన్ను బయటికి పొగడకపోయినా నా వైపు గర్వం చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను. నా ఆర్థిక పరిస్థితుల్లో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పు నేను మళ్ళీ సినిమాల్లోకి అడుగుపెట్టడం కోసం ప్రయత్నించడానికి కొండంత బలాన్నిచ్చింది. అనుకోని విధంగా నాయుడు ఆ వీడియో లైబ్రరీ దగ్గర ఆగడం, ఆ బార్ మా ఇంటి నుంచి కిలోమీటర్ దూరం ఉండటం అనేవి నేను డైరెక్టర్ అవ్వడానికి తోడ్పడిన ముఖ్యాంశాలు. లేకపోతే నేనిప్పుడు నైజీరియాలో ఉండేవాడిని. జీవితంలో తప్పులనేవి జరగవు. వెయిట్ చేస్తే అవన్నీ చివరికి ఒప్పులుగా మారుతాయి. శివారంభం. వీడియో లైబ్రరీ నడిపే రోజుల్లో ఒకరోజు మా నాన్నగారు అంటుండగా విన్నాను. నాగార్జున వాళ్ళ బ్రదర్ కొత్త సినిమా స్టోరీ కోసం చూస్తున్నారని. దానికి కె. రాఘవేంద్రరావు గారు దర్శకుడు. వెంకట్ వాళ్ళ బావమరిది సురేంద్ర గారు మా షాప్కు వస్తుండేవారు. ఆయన ద్వారా అపాయింట్మెంట్ సంపాదించగలిగాను. వెంకట్ గారికి నా రాత్రి కథ వినిపించాను. ఇలాంటి సినిమాలు తెలుగు మార్కెట్కు పనికిరావు అన్నారాయన. హీరో ఓరియంటెడ్ కథ ఏదైనా ఉంటే చెప్పమన్నారు. నేను అదే రోజు సుమారు ఒక అరగంటలో శివ స్టోరీల లైన్ ఆర్డర్ రాశాను. ఇందులో కొన్ని నా కాలేజీ అనుభవాలు, మరికొన్ని గోవింద్ నిహ్లాని, అర్ధసత్య, రాహుల్ రవెల్, అర్జున్, దిలీప్ శంకర్ కాలచక్రంలోంచి ఎత్తుకొచ్చిన సీన్లు. వెంకట గారికి కథ బాగా నచ్చింది. దాన్ని రాఘవేంద్రరావు గారికి నెరేట్ చేయడానికి నన్ను తీసుకెళ్లారు. ఇదో ప్రయోగాత్మకత సినిమాలా ఉందే తప్ప డ్రామా ఏమీ లేదన్నారు రాఘవేంద్రరావు. ఆయన లాంటి హైలీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ చెప్తున్నాడంటే అది నిజమే అయి ఉండొచ్చని అనిపించింది. దాన్ని నేను రీవర్క్ చేస్తానని చెప్పాను. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన కలియుగ పాండవులు చూశాను. అప్పుడు నాకు అర్థమైంది అసలు రాఘవేంద్రరావు గారు శివను ఎలా అర్థం చేసుకున్నారు అని. అదే విషయం వెంకట్ గారితో చెప్పాను. నిజంగా నా స్టోరీ నచ్చితే కనుక నాకు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇప్పించమని అడిగాను. అప్పుడు నా సబ్జెక్ట్ నేనే దర్శకత్వం చేసుకోగలను కదా. అప్పటికి నాకు సురేంద్ర గారితో కొంచెం చనువు ఏర్పడింది. ఆయన బి. గోపాల్ గారితో కలెక్టర్ గారి అబ్బాయి ప్రారంభించబోతున్నారు. నాగార్జున, ఏఎన్ఆర్ గారు అందులో నటిస్తున్నారు. అలా నేను 5వ అసిస్టెంట్ డైరెక్టర్గా బి. గోపాల్ దగ్గర చేరాను. గోపాల్ గారు చాలా బిజీ. ఆయన ఇంకేదో సినిమాను అప్పటికి పూర్తి చేయాల్సి ఉంది. సో కలెక్టర్ గారి అబ్బాయి స్క్రిప్ట్ సెషన్స్కు రచయితలు కొమ్మనపల్లి గణపతిరావు గారు, సూర్యదేవర రామ్మోహన్ రావు గారులతో పాటు నేను పాల్గొన్నాను. వాళ్ళ చర్చలు వింటున్నప్పుడు నాకు కొన్ని ఐడియాస్ వచ్చేవి. వాటితో నేను వాళ్ళని ప్రభావితం చేయగలిగాను. వాళ్ళిద్దరూ నా మీద చాలా ఇంప్రెస్ అయ్యి సురేంద్ర గారితో నా గురించి చాలా బాగా చెప్పారు. అప్పటి నుంచి నన్ను పికప్ చేసుకోవడానికి సురేంద్ర గారు మా ఇంటికి కారు పంపడం మొదలుపెట్టారు. బస్సులోనూ అప్పుడప్పుడు మా నాన్నగారు స్కూటర్ మీద వెళ్ళే నాకు ఇది ఒక పెద్ద గెంతు. అప్పటికి నేను ఇంకా నాగార్జున కలవలేదు. అంతా సిద్ధమై గోపాల్ గారు షూటింగ్ ప్రారంభించే నాటికి నా నెరేషన్స్, నా సినిమా నాలెడ్జ్ మీద వెంకట్ గారికి, సురేంద్ర గారికి మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. దీన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయేవాళ్ళు. ఎందుకంటే నేను కేవలం 5వ అసిస్టెంట్నే. నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏదో చెప్పిన పని చేసుకుపోయే వాళ్ళనే అభిప్రాయమే తప్ప వాళ్ళకు అంత ప్రాధాన్యం ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. నా యాటిట్యూడ్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలగడం వాళ్ళకు మూడ్ ఆఫ్ చేసేది. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఒకసారి సురేంద్ర గారు గోపాల్ గారి సినిమా బడ్జెట్ ఎలా తగ్గించాలా అని చర్చించుండగా బడ్జెట్ తగ్గించడానికి గోపాల్ గారు చెప్పిన సలహాల్లో ఒకటి నన్ను తీసేయమనడం. పైగా క్లాప్ బోర్డులు, కంటిన్యూటీ బుక్స్ పోగొట్టడం లాంటి ట్రాక్ రికార్డ్ కూడా నాకుంది. దాంతో సురేంద్ర గారు నన్ను బాధ్యతల నుంచి తప్పించారు. దీనివల్ల నాకు చాలా కలిసి వచ్చింది. సెట్లో నేను ఫ్రీగా తిరగగలిగాను. నాకు మెల్లిగా నాగార్జునతో పరిచయం పెరగటం మొదలైంది. నేను కథ చెప్పే విధానం, నా సినిమా సెన్స్ తనకు బాగా నచ్చాయి. కానీ తన మొదటి సినిమా విక్రమ్ తర్వాత కొన్ని ఫ్లాపులు వచ్చాయి. మొదటిదైనా ఆడిందంటే దానికి కారణం నాగేశ్వరరావు గారి అబ్బాయి మొదటి చిత్రం అని అందరూ అనేవాళ్ళు. దాంతో నాగార్జున నాకు సినిమా ఇచ్చే విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకునే స్థితిలో లేడు. మొత్తానికి నేను నాగార్జున చెంచాగా, ఒక చెత్త అసిస్టెంట్ డైరెక్టర్గా, యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్న ఓ పొగరబోతుగా పేరు తెచ్చుకున్నాను. ఈలోగా నా వీడియో లైబ్రరీని నా షాప్లో పనిచేసే వాళ్ళకి అప్పగించాను. బిజినెస్ దెబ్బతినటం మొదలుపెట్టింది. నేను నీకు ముందే చెప్పాను కదా, బాపతగాళ్ళు మళ్ళీ వచ్చి చెప్పడం మొదలుపెట్టారు. డైరెక్టర్ కావాలని పిచ్చి పిచ్చి కళలు కనటం మానేయి అంటూ. నేను వాళ్ళ మాటలు వినకుండా ముందుకు దూసుకెళ్ళి శివని రియాలిటీగా మార్చాను. కానీ శివ రియాలిటీగా మారటం దాని అంతటిదే సాధ్యం అవ్వలేదు. సాధ్యపడేలా చేశాను. ఎలా అంటే అబద్ధాలు చెప్పి, చాలా నాటకాలు ఆడి. బ్యాక్ సీట్ డైరెక్టర్. కలెక్టర్ గారి అబ్బాయి సెట్స్ మీద ఉన్న సమయంలోనే సురేంద్ర గారికి ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఆధారంగా ఒక సినిమా తీస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది.
తర్వాత అదే రావు గారి ఇల్లుగా రూపుదిద్దుకుంది. కలెక్టర్ గారి అబ్బాయికి నేను లేటుగా చేరినందువల్ల చాలా వరకు స్క్రిప్ట్ వర్క్ అయిపోయి వచ్చింది. అలాగే కాస్టింగ్, టెక్నీషియన్ల ఎంపిక లాంటి నిర్ణయాలు కూడా జరిగిపోయాయి. కాబట్టి రావు గారి ఇల్లు నాకు మంచి అవకాశం. ఒక సినిమా ఆలోచన దశ నుంచి నేను దగ్గరగా చూడొచ్చు. ఈలోగా నేను సురేంద్ర గారికి, వెంకట్ గారికి, నాగార్జునకు నా మాటల చాతుర్యం వల్ల దగ్గరవడంతో నా స్టేటస్ పెరిగింది. కానీ ఈ మాత్రానికి నాకు సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చేంత సీన్ లేదు. వాళ్ళకున్న ప్రధాన భయమల్లా నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదని. కానీ నేను ఆలోచించి సురేంద్ర గారిని ఒక విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను. రావు గారి ఇల్లుకు ఓ పెద్ద దర్శకుడు కావాలని ఆయన అనుకుంటుండగా కొత్తవాడైన మంచి అనుభవజ్ఞుని తీసుకుంటే బెటర్ అని ఆయన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాను. అలా రావు గారి ఇల్లు డైరెక్టర్గా బి. గోపాల్ గారి అసిస్టెంట్ తరణి పేరు తెర మీదకు వచ్చింది. తరణికి అసిస్టెంట్ డైరెక్టర్గా 14 ఏళ్ల అనుభవం ఉంది. తనని డైరెక్టర్ని చేయడంలో నాకు కలిసొచ్చింది ఏమిటంటే, తరణి గారు నాకు బాగా తెలుసు. ఆయన డైరెక్ట్ చేస్తే అన్నింట్లోనూ నేను ఇన్వాల్వ్ కావచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేను బ్యాక్ సీట్ డైరెక్టర్ కావచ్చు. ఇది నా ప్లాన్. కానీ నేను వేసిన చాలా ప్లాన్స్ లానే ఇది కూడా ఫ్లాప్ అవ్వటం మొదలైంది. మొదట్లో నేను అవకాశం ఇప్పించానన్న కృతజ్ఞత తరణి గారికి ఉండేది. కానీ నేను అదే పనిగా ఆయన ప్రతి పనిలో కల్పించుకోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చేది. పైగా నేను పెద్దవాళ్ళతో రాసు పూసుకుని తిరుగుతున్నానన్న ప్రాబ్లం. జయసుధ, రేవతి లాంటి వాళ్ళు నాకున్న వాక్చాతుర్యం వల్ల తరణి కంటే నాతో ఎక్కువ డిస్కస్ చేసేవారు. తరణి గారిని ఇది బాగా అప్సెట్ చేసేది. ఇది ఎందాక వచ్చిందంటే సురేంద్ర గారికి అల్టిమేటం ఇచ్చారు తరణి. నేను సెట్లో ఉంటే సురేంద్ర గారి డైలమో చూసి నేనే పక్కకు తప్పుకుంటానన్నాను. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే అసలు కథను యాక్టర్స్ అందరికీ నెరేట్ చేసింది నేను. తరణి గారేమో అలా షూట్ చేయట్లేదు. ఆ మార్పులకు కారణం చెప్పడు. దీంతో అందరూ అసౌకర్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈలోగా కలెక్టర్ గారి అబ్బాయి విడుదలై హిట్ అయ్యింది. నాగార్జున ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు నాకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చే రిస్క్ తీసుకోగలడు. కానీ ఏఎన్ఆర్ గారు తిరస్కరించారు. రాము ఏదో ఇంగ్లీష్ మాట్లాడతాడు కాబట్టి, ఇంగ్లీష్ నావల్ నుంచి కోట్ చేసి చెబుతుంటాడు కాబట్టి అతడు దర్శకత్వం కూడా చేయగలుగుతాడు అనుకోవటం మీనింగ్లెస్ అన్నారు. నాగార్జున హెల్ప్లెస్. ఇదిలా ఉండగా రావు గారి ఇల్లులో ఏఎన్ఆర్ గారితో ఓ ముఖ్యమైన సీన్ షూట్ చేస్తున్నారు తరణి. ఆ సీన్ గురించి ఏఎన్ఆర్ గారికి ఒక సందేహం వచ్చింది. దానికి తరణి జవాబు ఇవ్వలేకపోయాడు. తప్పించుకోవడానికి ఐడియా నేను చెప్పాను కాబట్టి, సురేంద్ర గారు దాన్ని ఒప్పుకున్నారు కాబట్టి బలవంతంగా షూట్ చేస్తున్నాను అన్నారు. ఏఎన్ఆర్ గారు నన్ను పిలిపించారు. ఆ సీన్ ఎంత చెత్తగా ఉందో అని ఆయన ఏదో అనబోయారు. నేను ఆ సీన్ ఏమిటో, అది ఎలా షూట్ చేయాలో మొత్తం వివరించాను. నా వివరణ ఆయనకు చాలా నచ్చి ఆయనకు తరణి తప్పుగా తీస్తున్నాడని అర్థమైంది. అంతేకాదు, అసలు ఆ సీన్లోని పాయింట్ ఏమిటో కూడా తరణికి అర్థం కాలేదని ఆయనకు అర్థమైంది. దాంతో అది పూర్తయ్యేంత వరకు నన్ను అక్కడే ఉండమన్నారు. ఇంకా చెప్పాలంటే నా మీద మంచి ఇంప్రెషన్ వచ్చి నాగార్జునకి నాకు బ్రేక్ ఇచ్చే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగార్జున ఎలాగూ నా మీద పాజిటివ్గానే ఉన్నాడు. వెంకట్ గారికి, సురేంద్ర గారికి నేను ఓకే. కానీ ఎందుకో అప్పటికి వాళ్ళు త్వరగా ఓ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇప్పుడో అప్పుడో చూద్దాం అంటున్నారు. ఆ చూడటం ఎప్పుడు? కొన్ని అబద్ధాలు, ఒక నిజం. బి. గోపాల్ గారితో విజయ్ అని ఓ సినిమా ప్లాన్ చేస్తామన్నారు వెంకట్ గారు. సురేంద్ర గారేమో మళ్ళీ తల్లి తండ్రి కొడుకులతో కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో ఇంకో సినిమా ఉందన్నారు. దీని తర్వాత కె. రాఘవేంద్రరావు గారితో మరొకటి ఉందంట. ఇవన్నీ అయితే కానీ నా సినిమాకు మోక్షం రాదు. అన్ని రోజులు ఆగటం నా వల్ల కాదు. అప్పటికి నాకు సినీ పరిశ్రమ ఎలా వర్క్ చేస్తుందో, సినిమా వాళ్ళు మనస్తత్వాలు ఏమిటో బాగా అర్థమైంది. కోదండరామిరెడ్డి గారి సినిమాకు నన్ను స్టోరీ రాయమన్నారు సురేంద్ర గారు. రాశాను. గణేష్ పాత్రో గారిని డైలాగ్స్ కోసం తీసుకున్నారు. కోదండరామిరెడ్డి గారు ఆ రోజుల్లో ఏడాదికి 5-6 సినిమాలు చేసేవారు. ఒక్కొక్కసారి ఆయన షూట్ చేస్తున్న సినిమా కథ ఏమిటో వినటానికి కూడా టైం ఉండేది కాదు. నేను చెప్పిన కథ కోదండరామిరెడ్డి గారికి, గణేష్ పాత్రో గారికి ఇద్దరికి నచ్చింది. దీన్నే ఏఎన్ఆర్ గారికి నెరేట్ చేయడానికి పాత్రో గారిని హైదరాబాద్ పంపాలనుకున్నారు సురేంద్ర గారు. అప్పుడు మేమంతా చెన్నైలో ఉన్నాం. అక్కినేని గారు వేరే షూటింగ్ కోసం హైదరాబాద్లో ఉన్నారు. ఆ రాత్రి నేను పాత్రో గారిని కలిసి ఏఎన్ఆర్కు నెరేట్ చేసే అవకాశం నాకే ఇవ్వమని అడిగాను. ఆయనకేమీ ఇబ్బంది లేదు. ఎలాగో నేను రాసిన కథే, పైగా పోవాల్సిన బాధ తప్పుతుంది. దీన్నే ఆయన సురేంద్ర గారికి చెప్పారు. సురేంద్ర ఒప్పుకున్నారు. ఇక్కడ మళ్ళీ నేను ఇంకో ఎత్తు వేశాను. ఆ స్టోరీని ఏఎన్ఆర్ గారికి కావాలని ఎలా చెప్పానంటే, ఆ స్క్రిప్ట్లో చాలా లోపాలు ఉన్నాయని ఫీల్ అయ్యారు ఏఎన్ఆర్ గారు. నాకు కావాల్సింది అదే. ఆయన పాత్రో గారితో, సురేంద్ర గారితో ఫోన్లో మాట్లాడి
ఈ స్టోరీ వర్కౌట్ కాదన్నారు. వాళ్ళకు విషయం ఏమిటో అర్థం కాలేదు కానీ ఏదో తేడా జరిగిందని నేను చెన్నై తిరిగి రావటం కోసం ఎదురు చూశారు. నేను చెన్నై తిరిగి వచ్చి వాళ్ళకి అసలు అక్కినేని గారికి చెప్పిన దానికి పూర్తి రివర్స్‌లో ఇంకేదో చెప్పాను. వాళ్ళు మరింత కన్‌ఫ్యూజ్ అయ్యారు. నా ధీమా ఏమిటంటే కోదండరామిరెడ్డి గారికి ఎలాగూ కథని సరిచేసే టైం ఉండదు. పాత్రో గారి చేతిలో 10 సినిమాలున్నాయి. పైగా ఆయన డైలాగ్ రైటర్ మాత్రమే. మొత్తానికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు చేతిలో స్క్రిప్ట్ ఏమీ లేదు. నాగార్జున డేట్స్ ఊరికే వేస్ట్ అయ్యేటట్టున్నాయి. అప్పుడు నాగార్జున ఆఫీస్ పై అంతస్తులో ఉన్నాడు. నేను తన దగ్గరికెళ్ళి కోదండరామిరెడ్డి గారి సినిమాకి స్క్రిప్ట్ లేదని చెప్పాను. ఎలాగో నాది రెడీగా ఉంది. నాకు దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వాలని నీకు ఉద్దేశం ఉన్నప్పుడు ఆ ఎప్పుడో ఇచ్చేది ఇప్పుడే ఎందుకు ఇవ్వకూడదు అని అడిగాను. సురేంద్ర ఏమంటాడో అన్నారాయన. సురేంద్ర దగ్గరికి వెళ్ళి అనవసరంగా నాగార్జున డేట్స్ వృధా అయిపోతాయి. మళ్ళీ ఎప్పటికో గాని దొరకవు. ఒకవేళ నాగార్జున ఇదే డేట్స్‌కి నాతో సినిమా చేయటానికి ఒప్పిస్తే మీకు ఓకేనా అని అడిగాను. ఆయన ఆలోచిస్తుండగానే మళ్ళీ నాగార్జునని కలిసి సురేంద్ర గారు నాతో సినిమా చేయటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాను. నాగార్జున ఓకే అన్నారని సురేంద్ర గారికి చెప్పాను. ఇందులో బేసిక్ పాయింట్ ఏమిటంటే వాళ్ళిద్దరిని వాళ్ళకే తెలియకుండా ఏ మానసిక స్థితికి తెచ్చానంటే ఎదుటివాడికి చాలా ఓకే అని. దీని తర్వాత కూడా ఇద్దరు వెంకట్‌తో మాట్లాడాలన్నారు. అప్పుడు వెంకట్ గారు ఏదో పని మీద బయటికెళ్లారు. అర్ధరాత్రి దాకా ఆయన కోసం వెయిట్ చేశాను. రాగానే చెప్పాను, సురేంద్ర గారు, నాగార్జున ఇద్దరూ నాతో సినిమా తీయటానికి నిర్ణయించుకున్నారు అని. అయినా ఆయన నాకు కమిట్ కాలేదు. తెల్లారి నేను వెంకట్ కంటే ముందు నిద్ర లేచి ఆ ఇద్దరికి చెప్పాను. వెంకట్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని. తర్వాత ఆ రోజంతా ముగ్గురిలో ఏ ఇద్దరు కూడా నేను లేకుండా కలవకుండా మెసేజ్ చేశాను. వాళ్ళలో వాళ్ళకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్పట్లో ఏవో ఉండేవి. దాన్ని నేను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాను. ఒకరు వ్యతిరేకించిన మిగతా ఇద్దరు నన్ను సపోర్ట్ చేస్తారేమో అనే ఫీలింగ్ వాళ్ళ ముగ్గురిలో విడివిడిగా క్రియేట్ చేశాను. మెల్లిగా ఈ విషయాన్ని నేను ఆఫీస్‌లో మిగతా స్టాఫ్‌కి లీక్ చేశాను. వాళ్ళలో ఒకరు సురేంద్ర గారిని అడిగారు, కోదండరామిరెడ్డి గారి ప్రాజెక్ట్ ఆగిపోయిందంట కదా అని. వీళ్ళకు ఎలా తెలిసిందా అని ఆయన ఆశ్చర్యపోయారు. నేను వెంటనే సురేంద్ర గారితో ఇది నాగార్జున గారి వల్లో, వెంకట్ గారి వల్లో జరిగుంటుంది అని వెంటనే కోదండరామిరెడ్డి గారికి మీరు ఈ విషయం చెప్పాలని, ఎవరో బయటి వ్యక్తులు ఆయన దృష్టికి తీసుకొస్తే బాగుండదని అన్నాను. సురేంద్ర గారు అలాగే అన్నారు. కోదండరామిరెడ్డి గారిని కలిసి విషయం చెప్పారు. దాంతో ఆ వార్త దావానలంలా వ్యాపించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి సంస్థ ఓ పెద్ద దర్శకుడి సినిమాని ఆపేసి రామ్ గోపాల్ వర్మ అనే ఒక కొత్త కుర్రాడికి అవకాశం ఇస్తుందని. ఇండస్ట్రీలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఇక ఆ తర్వాత ముగ్గురు అధికారికంగా ఏఎన్నార్‌తో చెప్పటం, ఆయన ఓకే అనటం, శివ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వటం వెంటనే జరిగిపోయాయి. నిజమే, నేను దీనితో సంబంధం ఉన్న వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పాను. కానీ ఒక నిజాన్ని మాత్రం నేను బలంగా నా మనస్ఫూర్తిగా నమ్మాను. కోదండరామిరెడ్డి గారు తీయబోయే సినిమా కంటే శివ ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని. అలాగే అది అందరికీ మంచి చేస్తుందని కూడా. అఫ్కోర్స్ అందరికంటే ఎక్కువ మంచి నాకే అనుకోండి.